కప్పులు మనం ఏదైనా కొనుక్కొని మన ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కొనుక్కోవచ్చు. ఏవైనా కానీ ఇక్కడ కప్స్, టీ కప్స్ అన్నీ మొత్తం ఐటమ్స్ దొరుకుతాయండి. ప్లేట్లు, కప్స్ అన్నీ ఏదైనా కానీ ఆల్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ ప్లేస్ వరకు అయితే ఈ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ వన్ ఏమొచ్చి గేమ్స్ అండ్ ఇవన్నీ. ఆ గేమ్స్ ఒక్కొక్కటి ఎలా చాక్లెట్స్, ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ట్రాక్టర్లో పిల్లలు ఇష్టపడుతుంటారు కదా, ఇక మొత్తం సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. గన్ను, ఈ ఐటమ్స్ ఏమొచ్చి రాజస్థానీ పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి, ఇది స్టేటస్ షాప్. మన చేతికి నచ్చిన స్టేటస్ ఏది స్టేటస్ కావాలంటే ఆ స్టేటస్ అనేది మనకి చేతిలో కొడతారు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టించుకోవచ్చు. ఇది ఒక గేమ్ అండి. అక్కడ బంతులు ఇస్తారు. ఆ బంతులు అన్నమాట మనం ఇక్కడి నుంచి జారు వేస్తే అక్కడ వచ్చిన నంబరు, ఏ నెంబర్లు అయితే అవి కౌంట్ చేస్తారు. ఆ కౌంట్ చేసిన నెంబరు అందులో ఉంటే ఆ నెంబరు దేంట్లో ఏ ఐటమ్ ఏదైనా ఉంటే ఆ ఐటమ్ మాకు ఇచ్చేస్తారండి, లేకపోతే ఆ ఐటమ్ ఇవ్వరు. ఫేమస్ ఢిల్లీ చాట్ హౌస్. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పానీపూరి, చాట్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది మా వాడు గేమ్ ఆడంటే ఆడుతుంది, కానీ అక్కడ సెంటర్లోనే కొడితేనే ఆ గిఫ్ట్ అనేది ఇస్తామని అంటున్నారు. 50 రూపాయలకి 4 స్టిక్స్ ఇచ్చారండి. ఆ 4 స్టిక్స్లోనే కరెక్ట్గా సెంటర్లోనే పాయింట్ మీద కొట్టాను. లాగు, ఇంకా గట్టిగా లాగు. ఏమో ఇక్కడ బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ ఇస్తే ఆ బాల్స్ అనమాట బిందెలోన ఒక్కటే వేసినా కానీ గిఫ్ట్ ఇస్తామంటున్నారు. మాకు ఇంకా ఇక్కడ టైం లేదు కనుక మేము వెళ్ళిపోతున్నాం. సారీ మ్యామ్. ఇదేమొచ్చి ఆ బెలూన్స్ కొట్టాలి. ఒక 5 బుల్లెట్స్ ఇస్తారా, 5 బుల్లెట్స్ అన్నమాట. ఏవైనా 5 బెలూన్స్కి మనం పేలించగలిగితే, కొట్టగలిగితే ఇందులో ఉన్న గిఫ్ట్స్ అనమాట మనకి ఇస్తారు. ఇది వాళ్ళతోనే ఆ గ్లాసును కొడితే అన్ని గ్లాసులు అనమాట. ఆ గ్లాసులు చూడు, ఎంజాయ్ ద బాల్ గేమ్ అని ఉన్నది. దాన్ని బట్టి అవన్నీ మొత్తం పడితేనే మనకి అక్కడ ఉన్న ఐటమ్ ఏదో ఒకటి ఇస్తారు అన్నమాట. చూడు ఎగ్జిబిషన్. ఇక్కడేమొచ్చి జిమ్ అని ఆడుకోవచ్చు. ఆ రబ్బర్లోన అది ఫుడ్ కోర్టు. ఇవి నచ్చినవి. ఫ్యామిలీ పరంగా అయితే ఇది సూపర్ అండి, చాలా నీట్గా అందంగా ఉన్నది. ఈ సెటప్ అంతా మొత్తం బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే అంట. ఒక్కొక్కటి అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. యాత్రలు కూడా మనం ఇవన్నీ చూస్తుంటాం. ఇంకా ఇదైతే మరీ దారుణంగా ఉంటుంది. ఏకంగా కింద మీద అవుతుంటుంది. ఇది చూడండి ఈ వీడియో. ఇదేమొచ్చి టాటా ఇలా దాని మీద ఎక్కి ఆడుకోవడం.
ఇదేమొచ్చి రౌండ్గా చుట్టూ తిరగడం. అది ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇది మరీ ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇది ఏకంగా ప్రాణాలే, కొంతమందికి ప్రాణాలు పోవాల్సిన వాళ్ళు ఉంటే, గుండెపోటు ఉన్న వాళ్ళైతే దయచేసి చెప్తున్నాను, ఈ గేమ్ మాత్రం ఆడకండి. ఎందుకంటే చాలా అంటే చాలా రిస్క్. అది ఎలా రౌండ్ తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ ఏమొచ్చి ఇది ఇలా రన్నింగ్లో ఉంటుంది. అక్కడేమొచ్చి పిల్లలు. ఇదేమొచ్చి అక్కడికి వెళ్ళి టొక్కు మన ఇలా చేతులతో తిప్పి 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 ఆ చుట్టూ అక్కడే ఆడుకోవడమే. ఇలా రౌండ్గా తిరుగుతుంటుంది. ఒక్కో పేరు నాకు కూడా తెలియదు. ఆ పేరు మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇక అదేమొచ్చి చూడండి, పిల్లలు ఎక్కే పైన చుర్రమని జారుకుంటూ ఆడుకోవడం. ఇదేమొచ్చి గుర్రం మీద ఎక్కి రౌండ్ ఆప్గా తిరుగుతుంది ఆ విధంగా. నెక్స్ట్ వన్ ఏమొచ్చి ఇది సోవర్ ఉన్నది. అంటే డ్యాన్సులు వేస్తారు, స్టెప్పులు అన్నీ పాడుతారు. ఇదేమొచ్చి తెలిసిందేగా, అక్కడికెళ్ళి గెంతుకుంటూ ఆడుకోవడమే రబ్బరు. ఆ లోన సాంగ్స్ ప్లే చేస్తారు. అంటే అక్కడ డ్యాన్సులు ఇవన్నీ. షో వరల్డ్ అని అంటే చూడండి, ఎంజాయ్ ద డీజే మ్యూజిక్ విత్ రైన్ డ్యాన్స్ లేజర్ షో. ఏమొచ్చి ఇలా రౌండ్ తిరుగుతుంటుంది చూడండి. కిందికి మీదికి బ్లింక్ అయితే ఉంటుంది. ఇది వీడియోలో చూడొచ్చు. టైం పుట్ట ఇది ఎలా కనిపిస్తుందో చాలా నీట్గా అందంగా